మనల్ని అందరూ దేశించడం ఉన్నారు, కనీసం ఒక్కరైనా తోడు ఉన్నారో మనకు చెప్పారు. ఎవరో ఒకరు ఉంటారండి మనకు తోడు. యేసుప్రభుకి ఆ తోడు కూడా లేదు, ఏ తోడు లేదు ఆయనకి. కామన్ పీపుల్స్ అన్నారు, చదువుకున్న వారు అన్నారు, యాజకులు అన్నారు, ప్రతి ఒక్కరూ మాట్లాడారు, ఎవ్వరు విడిచిపెట్టలేదట. చివరికి 32వ వచనంలో ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద దిగి వచ్చును, అప్పుడు మనం చూసి నమ్ముతామని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించారు. ఎవరు నిందిస్తున్నారట? నిందింపబడినట్టు నిందలేస్తున్నది ఎవరంటే ఆల్రెడీ నిందకు గురై లేదా ఖైదీలుగా నిర్ణయింపబడిన ఈ చుట్టుపక్కల ఉన్న ఇద్దరు కూడా అంటారట. బాధాకరమైన విచిత్రమైన మాట చెప్పిన, ఆ బయట ఉన్నవారు దారిండిపోయేవారు అన్నారంటే అన్నారు అనుకోవచ్చు, ఆ శాస్త్రులు అసూయతో అన్నారంటే అనుకోవచ్చు. మీరెందుకు అన్నారంటే మనిషి ఎలాంటి చెప్పిన, మనం ఏ స్థితిలో ఉన్నామన్నది మనం పట్టించుకోం, ఎదుటోడిని అనడానికే మన మనసు ఎప్పుడు రెడీ ఉంది. ఈ నేరస్తులు ఎలాంటి వాళ్ళు చూడండి, ఆయన ఇలాంటి పొజిషన్లోనే ఉన్నారు, ఆయనతో పాటు చనిపోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు కూడా చేస్తారు అటు ఇటు సిలువ వేయబడి. కానీ బాధ ఏంటంటే వాళ్ళ పొజిషన్ వాళ్ళు మర్చిపోయి యేసుప్రభుని అటకారం చేస్తారు. మనం అలాంటి వాళ్ళం అంటే, మనం అందరం పాపులమై మనం అంటామట, నువ్వు పాపు అంటామంట. యేసుప్రభు రోజు ఎగ్జాంపుల్ చెప్పాడు, ఆయన ₹1,00,000 అప్పు క్షమించేస్తే మనం వెళ్ళి ₹10 కోసం గొడవ ఆడతామంట. అలాంటి మనుషులు అండి ఏంటో మన స్థితి.